విశాఖ స్టీల్ది ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇది 11,500 కోట్ల రూపాయలు అంటే అబ్బాయి అది చాలదని మాట్లాడేవాళ్ళు అవి పక్కన పెడితే, ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. 2 రకాల పనిచేస్తుంది. ఒకటి 11,500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం, అంటే దాన్ని రివైవల్ ప్యాకేజీ, అది ఈక్విటీ నుంచి ఇస్తారు, ఎట్లా ఇస్తారన్నది మనకు అనవసరం. దాన్ని కోలుకోవడానికి అలాగే థర్డ్ ఫర్నిష్ లాంటివి ఓపెన్ చేయడం, తద్వారా సంపూర్ణ ఉత్పత్తి చేయడానికి. అయితే దానికంటూ లాయల్గా ఉండేటటువంటి గనులు లేవు. ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఒరిస్సాలో ఉన్న దీనికి సంబంధించి ఆల్రెడీ గనులు కేటాయించబడి ఉన్నాయి అన్నటువంటి, అది కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే అది అమల్లోకి వస్తే అసలు ఇక దానికి తిరుగులేదు. ఇది అమల్లోకి వస్తుందా రాదా అంటే అది కూడా మోడీనే గ్యారంటీ. ఎలా అంటే ఇదివరకే ఒరిస్సాలో ఉన్నటువంటి గనుల్ని కేటాయించేసింది మోడీ సర్కార్. కానీ కేటాయిస్తే దాని మీద వాళ్ళు ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే సాధారణంగా ఈ గనుల కిందకి కన్వర్ట్ చేసేటప్పుడు అక్కడ దాన్ని ఏమంటారు గ్రామ సభ నిర్వహించాలి, అక్కడ ఉన్న గిరిజనుల్ని ఒప్పించాలన్నమాట. అలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఆపుతా వచ్చింది కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒరిస్సాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు సర్వైవ్ కావాలి, ఆంధ్రాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నాశనం కావాలన్నటువంటి ఉద్దేశంతో నవీన్ పట్నాయక్ ఆడినటువంటి గేమ్. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూలిపోయింది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కియోంఝర్ జిల్లాలోని బెల్కుండిలోని ఇనుము బార్బిల్లో మ్యాంగనీస్ గనులు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నాయి. అక్కడ 2012లో సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేయడం సుప్రీంకోర్టు 700 కోట్ల జరిమానా విధించింది. దాన్ని సాగ్గానే చూపి అప్పటి నుంచి ఒరిస్సా ప్రభుత్వం లీజులను కొనసాగించేందుకు నిరాకరిస్తూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా పురోగతి లేదు. ఇప్పుడు ఓఎండీసీలో విశాఖ ఉక్కుకి 26% వాటా ఉంది ఆల్రెడీ. ఈ గని ప్రారంభం అయితే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఇనుము సులువుగా లభ్యమవుతుంది. ఒరిస్సాలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ కావాల్సినటువంటి అవకాశం లభిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఈ లీజును కొనసాగిస్తూ అక్కడ ప్రజల్ని ఒప్పించి పబ్లిక్ హీరింగ్లో ఆమోదం కూడా లభించేలా చేసింది. కాబట్టి ఇంకా కోర్టు కూడా అడ్డుకునేదేమీ లేదు. ఇక మీద అటవీ పర్యావరణ అనుమతులు రావాలి, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇక పైన ఇనుప ఖనిజం రావడానికి పూర్తి హోప్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లము లేదు.